ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. కృష్ణా ఆయకట్టు రైతులకు గుడ్ న్యూస్. ఎగువన కురిసిన వర్షాలతో జురాల శ్రీశైలంకు భారీగా వరద వచ్చి చేరుతోంది. శ్రీశైలంకు ఏకంగా 2.5 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 150 టీఎంసీలకు చేరుకుంది. రోజుకు 25 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండటంతో రేపు క్రస్ట్ గ్రేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. అలాగే విద్యుత్ ఉత్పత్తిని కూడా ప్రారంభిస్తున్నారు. దీంతో సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరనుంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 137 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. స్పందన, కృష్ణా ఆయకట్టు రైతులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎగువ నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో శ్రీశైల జలాశయం ఉండడంతో దిగువ ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఈ రోజు నుంచి విద్యుత్ ఉత్పాదన ద్వారా నీటిని విడుదల చేయనున్నారు. ఇటు శ్రీశైలం జలాశయం వద్ద ఉన్నటువంటి కుడి ఎడమ విద్యుత్ ఉత్పాదన కేంద్రాల ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఆ నీటిని వినియోగించినటువంటి ఆ నీటిని దిగువ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు రిలీజ్ చేయనున్నారు. మరోవైపు ఎగువ కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో గత 15 రోజులుగా కూడా వరద ప్రవాహం కంటిన్యూగా కొనసాగుతుండడం, ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి డ్యాం కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవడం జరిగింది. ఇక ప్రస్తుతం ఆల్మట్టి డ్యాం కు 1,50,000 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అదే స్థాయిలో దిగువన ఉన్నటువంటి నారాయణపూర్ ప్రాజెక్టు కూడా 1,50,000 క్యూసెక్లను నారాయణపూర్ ప్రాజెక్టుకు ఆల్మట్టి డ్యాం నుంచి రిలీజ్ చేస్తున్నారు. ఇటు ఆ నారాయణపూర్ డ్యాం నుంచి కూడా ఎగువ నుంచి వరద ప్రవాహం 1,50,000 వస్తున్న నేపథ్యంలో నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి కూడా జూరాల ప్రాజెక్టుకు 1,53,000 క్యూసెక్లను దిగువ జూరాల ప్రాజెక్టు కూడా విడుదల చేస్తున్నారు. ఇక జూరాల ప్రాజెక్టుకు కృష్ణా బేసిన్ నుంచి వస్తున్నటువంటి 1,53,000 క్యూసెక్లతో పాటు ఇటు మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో భీమా ఉపనది నుంచి దాదాపుగా 70,000 క్యూసెక్ల వరకు వరద ప్రవాహం వస్తుండడం, అది కూడా ఎగువ జూరాల ఎగువన సంగమం వద్ద ఇటు కృష్ణా అటు భీమా ఉపనది నుంచి వస్తున్నటువంటి 2 వరద ప్రవాహాలు కలిసి జూరాల ప్రాజెక్టుకు వస్తుండటంతో జూరాల ప్రాజెక్టుకు దాదాపుగా 2,50,000 క్యూసెక్ల వరకు జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వస్తున్న నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు 29 క్రస్ట్ గేట్లను ఎత్తడంతో పాటు ఇటు ఎగువ జూరాల దిగువ జూరాల వద్ద ఉన్నటువంటి విద్యుత్ ఉత్పాదన కేంద్రాల నుంచి మరో 28,000 క్యూసెక్ల వరకు కూడా రిలీజ్ చేస్తున్నారు. మొత్తం జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయానికి దాదాపుగా 2,50,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండటంతో ఒక్క రోజు దాదాపుగా 24 గంటల సమయంలో శ్రీశైలం జలాశయానికి 20 నుంచి 25 టీఎంసీల వరకు నీటి ప్రవాహం వస్తుండటంతో 41 టీఎంసీలుగా ఉన్నటువంటి శ్రీశైల జలాశయం ప్రస్తుతం 135 నుంచి 150 టీఎంసీల వరకు ఈరోజు సాయంత్రం వరకు కూడా చేరుకునే అవకాశం కనపడుతుంది. మరోవైపు పూర్తి స్థాయి నీటి మట్టం శ్రీశైల జలాశయానికి సంబంధించి 885 అడుగుల గాను ప్రస్తుతం 869.70 అడుగులకు చేరుకోవడం జరిగింది. మరో 15 అడుగులు వస్తే శ్రీశైలం జలాశయం కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతాల్లో మరో వారం 10 రోజుల పాటు ఇదే స్థాయిలో వర్షాలు కురుస్తాయనేది కూడా వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి శ్రీశైల జలాశయం నుంచి విద్యుత్ ఉత్పాదన తోటి దాదాపుగా 30,000 క్యూసెక్లను మొదటగా విద్యుత్ ఉత్పాదన కేంద్రాల ద్వారా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఈ రోజు నుంచి విడుదల చేయనున్నారు. రేపటి వరకు శ్రీశైల జలాశయం కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి రేపు సాయంత్రం వరకు శ్రీశైలం క్రస్ట్ గేట్లను కూడా ఎత్తి ఎగువ నుంచి ఇదే వరద ప్రవాహం వస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నీటిని విడుదల చేసే అవకాశం కనపడుతుంది. ఇక వాతావరణ శాఖ తెలిపినట్టుగా కూడా వారం 10 రోజులు కురిసేటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కంటిన్యూగా ఇదే వరద ప్రవాహం వస్తుందనేది కూడా అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా భారీ వరద వచ్చే అవకాశం కనపడుతుంది. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం డెడ్ స్టోరేజ్ స్థాయిలో నీటి నిల్వలు ఉండడం, దాదాపుగా 312 టీఎంసీలకు గాను కెపాసిటీ ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం 136 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉండడం, దీంతో పూర్తి డెడ్ స్టోరేజ్ తోటి ఉండడం తోటి
రెండు తెలుగు రాష్ట్రాలకు సాగునీరు అందించేటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్ స్థాయిలో నీటి నిల్వలు ఉండడంతో ఈ సీజన్ లో సాగుకు నీటిని విడుదల చేస్తారా లేదా అనే విషయం పైన కూడా కొంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ వరద ప్రవాహం కోసం రైతులు సాగునీటి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం కొంత రైతులకు సంతోషం కలిగించే విషయంగా చెప్పవచ్చు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జల విద్యుత్ ఉత్పాదన కేంద్రాల ద్వారా నీటిని విడుదల చేస్తుండటంతో సాగర్ కూడా వరద ప్రవాహం మొదలు కావడం, ఇలాగే 10 రోజుల పాటు వరద ప్రవాహం కంటిన్యూగా కొనసాగితే మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉండడంతో పాటు సాగునీటికి కూడా నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. 10 రోజుల పాటు దాదాపుగా 175 టీఎంసీలు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కావాల్సి ఉంటుంది. ఎగువ నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహాన్ని బట్టి ఈ ఖరీఫ్ సీజన్ సంబంధించి కూడా నీటిని విడుదల చేస్తారా లేదనేది కొంత రైతుల్లో సందిగ్ధం నెలకొన్నప్పటికీ ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఈ వరద ప్రవాహంతో ఇప్పటికే ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సంబంధించి ఎడమ కాలువ సాగర్ ఎడమ కాలువకు సంబంధించినటువంటి ఆయకట్టు రైతులు కొంతమంది ఇప్పటికే నార్మల్ పోసుకొని సిద్ధంగా ఉండడం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం వస్తే సాగునీటిని విడుదల చేస్తారనే ఆశతోటి మాత్రం రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఏ ఖరీఫ్ సీజన్ లోనైనా కూడా ఆగస్టు మొదటి వారంలోనే సాగు కోసం నీటిని విడుదల చేసేవారు. కానీ ప్రస్తుతం నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ స్థాయిలో ఉండడంతో నీటిని విడుదల చేసే అవకాశం లేకపోవడంతో కొంత క్రాప్ హాలిడే ప్రకటిస్తారనే విషయంలో కూడా రైతులు నిరాశ చెందినప్పటికీ ప్రస్తుతం శ్రీశైలం జలాశయం కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటున్న క్రమంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా ఈ రోజు నుంచి వరద ప్రవాహం మొదలు కావడం, మరోవైపు ఎగువ ఆల్మట్టి డ్యాం నుంచి మొదలుకొని శ్రీశైలం ప్రాజెక్టు వరకు కూడా దాదాపుగా 2 లక్షలకు పైగా క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండటంతో కొంత రైతుల్లో మాత్రం ఆశ చిగురుస్తుందని చెప్పవచ్చు. 2 రాష్ట్రాలకు సాగునీరు అందించేటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరకు ఈ వరద ప్రవాహం కంటిన్యూగా కొనసాగితే మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం అయితే కనపడుతుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ.